అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 8 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే అది స్త్రీ జన్మల్లో నేర్చుకునేది, పురుష జన్మల్లో నేర్చుకునేవి అన్న దాని మీద చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు పురుష జన్మల్లో నేర్చుకునేవి వాటి గురించి చెప్పుకుంటున్నాం. ఈ పురుష జన్మల్లో ముఖ్యంగా ధైర్యం, వీరత్వం, నిర్భయం, సాహసం, చొరవ ఇవన్నీ నేర్చుకుంటారు. ధైర్యం మీద మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వీరత్వం మీద చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ రకమైన జన్మల్లో నేర్చుకున్నా ఆత్మే అన్ని రకాల అనుభవాలు పొందాలి. అంచేత ఏంటంటే స్త్రీ జన్మ అనే కంటే స్త్రీ శరీరంతో, ఆత్మ స్త్రీ శరీరంతో కొన్ని నేర్చుకుంటూ ఉంటుంది, పురుష శరీరంతో కొన్ని నేర్చుకుంటూ ఉంటుంది. అలా నేర్చుకోవడానికి అనుగుణమైనటువంటి శరీరం వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. స్త్రీ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బలహీనంగానే ఉంటుంది. పురుషుడు ఎత్తినంత బరువు స్త్రీ ఎత్తలేదు. పురుషుడు శరీరం చూస్తే చాలా సౌష్ఠవంగా ఉంటుంది, బలిష్టంగా ఉంటుంది, చాలా ఆకారం కూడా చాలా పెద్ద ఉంటుంది. ఒకే తల్లికి పుట్టిన ఆడపిల్లల్ని చూడండి, మగపిల్లల్ని చూడండి. ఆడపిల్లల కంటే కూడా ఆ తల్లికే పుట్టారు, ఆ తండ్రి తల్లికే పుట్టారు. వాళ్ళు సున్నితంగా తయారవుతారు. అదే మగపిల్లలు అయితే చాలా సౌష్ఠంగా తయారవుతారు. మీరు ఇంకా గమనిస్తే స్త్రీ ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎన్ని వెయిట్ లిఫ్టింగ్లు ఇటువంటివన్నీ చేసినా, ఎంత తిన్నా కండలు రావు. ఆ కండలు ఎవరికి వస్తాయి అంటే పురుషుడికే వస్తాయి. వాళ్ళు అంత దృఢంగా దృఢకాయంతో ఉంటారు. అంటే ప్రకృతి పురుష శరీరానికి నేర్చుకోవడానికి అవసరమైనటువంటి వన్నీ నేర్చుకోవడానికి అలాంటి అనుకూలమైనటువంటి శరీరం ఇస్తుంది. మరి అన్ని రకాలుగా సౌష్ఠవంగా ఉంటాడు కాబట్టి, బలిష్టంగా ఉంటాడు కాబట్టి దాన్ని తగ్గ అన్ని నేర్చుకుంటాడు. ముఖ్యంగా ధైర్యం అని చెప్పుకున్నాం. దాంతోపాటు వీరత్వం, అది కూడా ఆ పురుష శరీరంతో నేర్చుకుంటాడు. మీరు కనుక ఎవరిని వీరుడు అంటారంటే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి పోరాడేవాడిని వీరుడు అంటారు. ఆడు ప్రాణం పోతుందని కూడా చూడడం, నేను అనుకున్న సాధించాలి, ఆ విజయం సంపాదించాలి అనే భావనలోనే ఉంటాడు. అంచేతే పూర్వకాలం నుంచి చూస్తున్నా కూడా యుద్ధాలు బలిష్టమైనటువంటి పురుషులే పాల్గొనేవారు. అది అంచేత అలాగే ఇప్పుడు కూడా పాల్గొనట్లేదా స్త్రీలు అంటే, ఎటువంటి రంగాల్లో వాళ్ళని పెడతారు అంటే ఇటువంటి బలమైన పనులు అవసరం లేని పనుల్లో వాళ్ళని ఉంచుతూ ఉంటారు.
అది అంచేత ఏది చెయ్యాలన్నా కూడా ఆ బలమైన శరీరం ఉండాలి ఎవరికైనా సరే. అంచేత ఈ యుద్ధాల్లోనే కాదు, మీరు గుర్తుంచుకోండి, యుద్ధాల్లో పోరాడేవాడినే వీరుడు అంటారు. ప్రాణం పోతుందని భయపడి పారిపోయేవాడిని పిరికివాడు అంటారు. అది యుద్ధాల్లో మనం అనుకునేది చేసేది. కానీ ఆ సమరం కాదు, జీవిత సమరంలో కూడా. జీవితం అంటే ఇది ఒక సమరమే, ఒక యుద్ధమే గట్టిగా మాట్లాడితే. పోరాడేవాడే వీరుడు. జీవిత సమరంలో కూడా పోరాడేవాడే వీరుడు. ఎటువంటి పరిస్థితులు అయినా సరే, ఎన్ని రకాల సమస్యలు కానీ కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకూడదు. భయపడకూడదు. పిరికి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోకూడదు. వాళ్ళు వీరత్వం లేదు. కొన్ని కష్టాలు ఇచ్చేసరికే దడదల్లాడిపోతాడు. ఇంకెందుకు బతికే కంటే చచ్చిపోవడం మేలంటాడు. వాడిని వీరుడు అనరు. ఆ వీర లక్షణాలు లేవు. ఆ వీరత్వం ఉన్నవాళ్ళు జీవిత సమరంలో కూడా చివరికంట ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూనే ఉంటాడు. దాంట్లో అనుభవం సంపాదిస్తాడు. కొంచెం జ్ఞానం ఉంటే అర్థమవుతుంది, ఇవన్నీ నేను తెచ్చుకున్నవే, కావాలని నేను ఎంచుకున్నవే, వీటికి నేను భయపడకూడదు, పారిపోకూడదు అని చెప్పి వాటిని ఎదుర్కొంటాడు. అలాంటి వాడు ఈ వీరత్వ లక్షణాలు ఉన్నవాడి కింద లెక్క. గుర్తెట్టుకోండి. పిరికి వాళ్ళ ఇంకా నేను ఎందుకు బతకడం, నేను తట్టుకోలేకపోతున్నానని ఆత్మహత్యలు చేసుకుంటే వాడు మహాపిరికి వాడు. ప్రకృతి ఏం చేస్తుందంటే అలాంటి వాళ్ళకి వీరత్వాన్ని నేర్చుకోకుండా పిరికి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటే వాడికి ఇంకా పాఠం నేర్పడానికి ఇంకా దారుణమైన కష్టమైన జన్మ ఇస్తుంది. పారిపోతావు, నువ్వు ఒప్పుకుని వచ్చావు, అనుభవిస్తాను నువ్వే ఎంచుకున్నావు, భరిస్తానన్నావు, ఇప్పుడు పారిపోతావు. నువ్వు మాట ఇచ్చావు, మాట తప్పుతావా అని చెప్పి ఇంకా దారుణమైన పరిస్థితి. సేమ్ అలాంటి సమస్య ఉంటుంది. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నవాడికి మళ్ళా జన్మ తీసుకున్నాక వాడు మళ్ళీ వెంటనే వస్తాడు. మామూలుగా అయితే జన్మలు వెంటనే వస్తారో అవి తెలియదు, కానీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు గోడ కొట్టిన బంతిలో వచ్చేస్తారు. పూర్తి చేయలేదండి ఆ పాఠం, పూర్తి చేయి. అదే రకమైన సమస్య ఇంకో చోట పుడతాడు, ఇంకో కుటుంబంలో పుట్టచ్చు. సమస్య మటుకు అలాంటిదే వస్తుంది, ఇంకొంచెం ఎక్కువే వస్తుంది. ఇక భరాయించవలసిందే. అంచేతే పత్రికలు ఎన్నోసార్లు చెప్పారు, ఎటువంటి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవద్దు అని. బాగా గుర్తెట్టుకోండి. ఇది
పెనం మేంచి పొయ్యిలో పడినట్టే, తప్పించుకున్నట్టు కాదు. చాలామంది మామూలు జీవితంలో శిక్ష పడితే లంచాలిచ్చి తప్పించుకోవచ్చు అనుకుంటారు. కానీ ప్రకృతి ఆ కనిపించని ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిలో తప్పించుకోవడానికి లేదు. జైల్లోంచి తప్పించుకుంటే పట్టుకుని తీసుకొచ్చి మళ్ళా జైల్లో పెట్టి ఇంకా ఎక్కువ సెట్ చేసి చీకటి కొట్లో పెట్టి గొలుసుతో బంధిస్తారు, వెళ్ళడానికి లేకుండా. ఈయన్ని కూడా ఈ ప్రకృతిలో పారిపోతామని చూసిన వాడిని చేద్దావా, పారిపోతావు నడు అని చెప్పి మళ్ళా తీసుకొచ్చి మళ్ళా అంత దారుణమైనటువంటి జన్మాడికి ఇవ్వబడుతుంది. చేత ఎటువంటి పరిస్థితి నేను అదే చెప్తాను, కష్టాలు వచ్చేవాళ్ళు అది ఎదుర్కొనే శక్తి, ఆ ధైర్యం కావాలి. ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ శక్తి రావాలి అంటే ఈ సాధన బాగా చేయాలంట. అందుకే నేనేం చెప్తానంటే, భీమవరం 3 రోజుల క్లాస్కి వచ్చినట్లయితే సాధనలో పట్టు వస్తుంది. మీరు కొన్ని నెలల వరుసగా వచ్చేసరికి మీకు తెలియకుండానే మీరు ఎంతో శక్తి పెంచుకోగలుగుతారు. శక్తి ఉన్నవాడు అన్నిటినీ తట్టుకుంటాడండి. కష్టాలు రాకుండా ఉండవు, వస్తాయి, దాన్ని తట్టుకుంటారు. లెక్క చేయరేది, అది కష్టం కిందే అనిపించదు మీకు. ఆ శక్తి లేకపోతే విలవిల్లాడిపోతారు. బాబోయ్, ఈ జీవితం ఇలా అయిపోయిందే అనుకుంటారు. నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, భగవంతుడు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాడు, నేనేం తప్పు చేశాను, ఇంక ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అది అంచేత ఆ సాధన అంతలా చేయమంటాను నేను. అంతేకాదు, ఉదయం జూమ్లోకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మీరు ఈ మార్నింగ్ జూమ్లోకి వస్తారో మీరు జ్ఞానపరమైన విషయాలు బాగా ఇక్కడ తెలుసుకుంటారు. ఇదివరకు కూడా చెప్పాను నేను, ఎందుకో మా ఇద్దరికి తెలియదు కానీ ఈ మార్నింగ్ జూమ్లో కూర్చున్నప్పుడు మటుకు ఎన్నెన్నో విషయాలు స్ఫురణకు వస్తూ ఉంటాయి. మేడం కానీ నాకు కానీ. అంచేత మార్నింగ్ జూమ్ అన్నది జ్ఞానాన్ని పెంచుకోవడానికి, భీమవరం క్లాస్ అన్నది శక్తిని పెంచుకోవడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. అంచేత ఏంటంటే, ఎన్ని సమస్యలు కష్టాలు వచ్చినా కూడా పిరికి వాళ్ళ పారిపోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. వీరుళ్ళ ఆ వీరత్వాన్ని ప్రదర్శించాలి. ప్రాణం పోయినా సరే అది. అలాగే మీరు ఓ వీరత్వాన్ని ప్రదర్శించాలి అంటే సత్యాన్ని ఆచరించడానికి కూడా వీరత్వం ఉండాల్సిందే. సత్యం ఆచరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. సత్యాన్ని చెప్పడానికి, సత్యం మాట్లాడడానికి, సత్యం బోధించడానికి, సత్యం ఆచరించడానికి, సత్యంలో జీవించడానికి, సత్యాన్ని స్థాపించడానికి భయపడకూడదు, పారిపోకూడదు, వీరుళ్ళ నిలబడాలి. ఎన్నో విమర్శలు వస్తాయి, ఎన్నో విమర్శలు వస్తాయి. ఎన్ని విమర్శలు ఇచ్చినా దడదల్లాడకూడదు. పత్రికని చూశాను నేను,
ఆయన చెప్పేవన్నీ కూడా లోకంలో ఆచరించేదానికి విరుద్ధమైనవే చెప్పేవాడు ఆయన. ఎన్నో విమర్శలు వచ్చేవి, చాలామంది విమర్శించేవారు. అయినా ఆయన ఏం దడవలేదు. అనుకున్నాం ఈయనకి ఎంత ధైర్యం అని చెప్పి. అసలు భయపడ్డైనా ఎటువంటి సభలో ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు. విగ్రహం దేవుడు కాదు. ఎంత ధైర్యం ఉండాలండి. దానికోసం ఎన్ని చోట్లే యుద్ధాలే జరిగినాయి, గొడవలే జరిగినాయి. వీరులా నిలబడ్డాడు ఆయన, ఏమి పారిపోలేదైనా, ఇంకా మానేయలేదు ఆ పని. ఇది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆయన అలాగే చెప్పుకుంటూనే వెళ్ళాడు ఆయన. అది వీరత్వం అంటే. మాంసం వద్దు అని చెప్పాడు. అందరూ మాంసం తినేవాళ్లే. ఎంతమంది ఎదురు తిరిగేవారు. వీడు చెప్తాడేటి, ఎవడు తినట్లేదు. ఆ మాంసం కొట్టు దుకాణాల వాళ్ళంతా ఏమైపోవాలి, బతుకులు. ఈ గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు వీళ్ళందరూ ఏమైపోవాలి, ఈ కోళ్ళ ఫారాల వాళ్ళు వాళ్ళును. ఇలా చెప్తాడేటి ఈయన అని చెప్పి విమర్శించేవారు. అయినా సరే ఆయన ఏమీ దడవలేదు, వెనకడుగు వేయలేదు, ఎదరికి వెళ్తూనే ఉన్నాడు. నేను కూడా ఒక ఊళ్ళో, ఓ బాగా పల్లెటూరు, శుభ్రంగా అంతా తింటారు అక్కడ. అక్కడ ఈ విషయం చెప్తే ఏదో కొంతమంది మాకు ఊరుకున్నారు. ఒకడు ఏకంగా కొట్టడానికి వచ్చాడు మీదకి. అక్కడికి వచ్చి నువ్వు చెప్పే పాఠాలు ఇయ్యే మాకు, మేము బతికేదే వాటి మీద, నువ్వు వద్దంటావేంటి, మేము ఎలా బతకాలి, తినకుండా ఎవడున్నాడు, తినబోతే ఎలా బతుకుతాడు, ఇలా అడ్డకోలుగా మాట్లాడడం మొదలెట్టాడు. నేను చెప్పాను, నీకు ఇష్టమవుతే ఆచరించు, లేకపోతే లేదయ్యా, నీకు అర్థం కాకపోతే నేనేం చేయను అని మొత్తం మీద ఏదో సర్దుకున్నాం అనుకోండి. అలాగా వస్తాయి. కానీ ఇవన్నీ చూసే నేను ఎక్కడికి వెళ్ళినా మన మాస్టర్లు చెప్పేవాడు, ఏమండి ఇక్కడ అంతా మాంసాహారం ఎక్కువ, ధ్యానం చెప్పండి, మెల్లిమెల్లిగా వాళ్ళే మానేస్తారులేండి అని అనేవారు. నాకు తెలుసు అసలు సత్యం చెప్పకపోతే మనం వెళ్ళడం కూడా దండిగా. అక్కడ చాలా పిరికివాడు లెక్క. ఆ మాస్టర్ అంటే పిరికివాడు, వీరత్వం లేదు అడికి. అస్తమానం మనం వెళ్ళాం, వచ్చింది అవకాశం చెప్పడమే. పోలే 100 మందికి చెప్పాం, 50 మందికి చెప్పాం, ఒక్కడు మారినా చాలే. అంచేత వచ్చిన అవకాశాన్ని నేను వదలను. అదే చెప్పేవాడిని. సరే ఈ క్లాస్ పెడితే పెట్టాడు, లేకపోతే లేదు. ఆడు క్లాస్ కాకపోతే ఇంకో 90 మంది పెడతారు. అలా జరిగేది. అలాగే ఇప్పుడు మందులు వద్దు అంటారు పత్రి గారు. ఇది కూడా డాక్టర్లు, ఎంతమంది డాక్టర్లు ఆయన విమర్శించారో, ఎంతమంది మందులు లేకుండా ఎలా కుదురుతుంది ఇదేదని అని చెప్పి అనేవారు. ఇలా ఏ విషయం తీసుకున్నా కూడా ఆయన విరుద్ధంగానే ఉండేవి ఆయన చెప్పేవాడిని. కానీ అన్ని సత్యాలే చెప్పేవాడు ఆయన. అది కానీ అప్పుడున్న పరిస్థితిలో ఉన్నదానికి, అందరూ చేసేదానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. అందరూ ఒకటే అంటాడు ఆయన.
అందరూ ఒకటి అన్నట్టు ఎవడున్నాడు? ఇలా ఏది చెప్పినా ఇంకా నువ్వు దేహం కాదు అంటాడు. మళ్ళీ ఇది విచిత్రమే. అందరూ దేహం నేను అనుకుంటే ఈ దేహం నువ్వు కాదంటాడు. ఇలా చాలా విరుద్ధంగా కనిపిస్తాయి ఏం చెప్పేవి, కానీ సత్యం. ఆ సత్యం చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. అలాగే ఇప్పుడు మనకి ఈ 2 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను, అందరూ సత్య మార్గమైన శ్వాసమే ధ్యాస వదిలేసి అసత్య మార్గమైన గైడింగ్ పట్టుకున్నారు. అందరూ దాంట్లోకి వెళ్ళిపోయారు. అసత్యం ఆకర్షించినంతగా సత్యం ఆకర్షించదు. గుర్తుపెట్టుకోండి, అసత్యం ఆకర్షించినంతగా సత్యం ఆకర్షించదు. అంచేత అసత్యం అందరినీ బాగా ఆకర్షిస్తుంది. అందుకే ఉత్తినే ఒక 6 మాసాలు అన్నట్టుగా మన ఆంధ్ర తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాల్లోనూ గైడింగ్ వచ్చేసింది. ఆ మాస్టర్లు వాళ్ళని ఫాలో అయ్యే మాస్టర్లు ఒకడు మొదలెట్టాడు, ఆడి శిష్యులు ఎక్కువైపోయారు. వాళ్ళంతా మళ్ళీ ఇదే మొదలెట్టేశారు. ఏ జూమ్ అయినా ఇదే మొదలెట్టారు. ప్రపంచవ్యాప్తంగా గైడింగ్ అయిపోయింది. దీన్ని ఖండించడానికి, అది సత్యం కాదు అని చెప్పడానికి అందరూ అదే చేస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇక్కడ చెప్పాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఆ సిచ్యుయేషన్ ఎదుర్కోవాలంటే ఎంత వీరత్వం ప్రదర్శించాలి. నేను ఎక్కడ దడవలేదు, భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. పోలే ఎవడగౌడ వాడు పడతాడు మనకెందుకు లేని నేనేమి కాంప్రమైజ్ అవ్వలేదు. నిక్కచ్చిగా చెప్పేవాడు అంతే. పుస్తకమే రాశాను. ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారంతా మీరు చెప్పింది కరెక్ట్ అని. కానీ ఇంకేదో మాది తప్పు అంటే బాగుండదని కొత్త వాళ్ళ కోసం అండి, కొత్త వాళ్ళు వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టలేరు అనేటువంటి అభిప్రాయం మటుకు వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ అది కూడా తప్పే, సమర్థించుకోవడానికి చెప్పే మాట తప్ప. అది శ్వాస మీద ధ్యాస దేనికి అంటే, మిమ్మల్ని ఊరికే కళ్ళు మూసి కూర్చోమన్నాము అంటే రకరకాల ఆలోచనలు వచ్చి మీరు కళ్ళు మూయలేరండి. అలా 1 గంట 2 గంటలు మీరు కూర్చోవాలంటే తేలికైన మార్గం, మిమ్మల్ని కూర్చోపెట్టగలిగే మార్గమే ఈ శ్వాస అండి, గైడింగ్ కాదండి. శ్వాస ఏంటి శ్వాస మీద పెట్టడం కష్టం అని అంటున్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టడం కష్టం కాదు. ఏమీ లేకుండా ఖాళీగా కూర్చోవడం చాలా కష్టం. అలాంటి వాళ్ళని ఈ శ్వాస సహాయం అందిస్తే తేలిగ్గా కూర్చుంటారు. 1 రోజో 2 రోజులో ఊరికే కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ తర్వాత వాళ్ళకి అలవాటైపోతుంది. ఎన్ని గంటలైనా కూర్చుంటారు. భీమవరంలో కూర్చోట్లా, 3 గంటలు కూర్చోబెట్టినా కూర్చుంటారు, 4 అయినా కూర్చుంటున్నారు. పొద్దున్న 6 అంటున్నాం 5ంటికే కూర్చుంటున్నారు, 5 అంటున్నాం 4ంటికి వచ్చి కూర్చుంటున్నారు. ఓకే చెప్పేదే కలగరు, ఎలా కూర్చుంటారు? కొత్త వాళ్ళకైనా సరే కూర్చోవడానికి, తేలిగ్గా కూర్చోడానికి మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస. కాబట్టి చూడండి, మీరు ఈసారి మీకు ఆలోచనలు ఇబ్బంది పడుతున్నాయి,
వెంటనే కట్ చేసి మీరు శ్వాస మీద పెట్టండి. నేను కూర్చోలేకపోతున్నా అనుకోవడం కాదు, కట్ చేసి మళ్ళించండి మనసుని. దాని మీద ఉంది, ఈ శ్వాస మీద మళ్ళించండి. మీరేం చేస్తున్నారు? ఈ గైడింగ్ వాళ్ళు మాట మీదకి మళ్ళిస్తున్నారు. బుద్ధుడు ఏం చెప్పాడు? ఏది వద్దు, శ్వాస మీదకి మళ్ళించిన అయినా అంటారు. అది శ్వాస మీదకి మళ్ళించు, మాట మీదకి మళ్ళించడం కాదు. శ్వాస మీదకి మళ్ళించు. మాట మీద మళ్ళిస్తే ఆలోచనలు ఖాళీ కావు, శ్వాస మీదకి మళ్ళిస్తే ఆలోచనలు అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇది తేడా, రాసుకోండి. ఇది చాలా మందికి ఇది అర్థం కాదు. ఉన్న టెక్నిక్ అది. మీరు మాట మీదకి మళ్ళించిన, మ్యూజిక్ మీదకి మళ్ళించిన ఆలోచనలు అలాగే ఉండిపోతాయి, ఖాళీ కావు. ఒక కూర్చుంటారంతే, పాటలు మాటలు కూర్చుంటారు. కానీ వాటి మీదకి మళ్ళించే బదులు శ్వాస మీదకి మళ్ళించండి. మనసునే శ్వాస మీదకి మళ్ళించండి. శ్వాస మీదకి మళ్ళిస్తే ఆటోమేటిక్గా మీ ఆలోచనలు ఒక్కోటి తగ్గిపోతూ ఉంటాయి. కట్ చేసేగానే ఆలోచనని ఆ శక్తి తగ్గిపోతుంది. ఆలోచన యొక్క శక్తి తగ్గిపోతుంది. ఇంకో ఆలోచన వస్తుంది. ఉన్నాయి స్టాక్ లోపల బోర్డులు ఉన్నాయి, ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకే భీమవరం ఎన్నిసార్లు చెప్తాను. అక్కడ అన్నీ వదిలేసి కూర్చుంటారు. అక్కడ పొద్దునే సాయంకాలం 6 గంటలు 8 గంటలు కూర్చుంటారు. ఎందుకు ఖాళీ కావు? ఎందుకు కూర్చోలేవు? ఎందుకు శక్తి రాదు? ఆ శక్తి పెరిగితే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటావు, పారిపోవు. అలా కూర్చుని చేయగా ఏం చేస్తావు? దేహస్థితిలోంచి మనోస్థితిలోకి వస్తావు. అక్కడ ఎన్నో మార్పులు వస్తాయి మనకి. ఇంకా చేస్తూ ఉంటే మనోస్థితిలోంచి బుద్ధిస్థితిలోకి వస్తాం. అక్కడ ఎన్నో మార్పులు వస్తాయి, తెలివితేటలు ఎన్ని పెరుగుతాయి. ఇంకా చేస్తూ ఉంటే బుద్ధిస్థితిలోంచి ఆత్మస్థితిలోకి వెళ్తూ ఉంటాం. ఈ బుద్ధిస్థితి దాటి, బుద్ధిస్థితిలో కొంత స్వయంగా కొంత ఆలోచించి అన్నీ ఆ వీరత్వాన్ని, ఆ ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. కానీ బుద్ధిస్థితిలోంచి కూడా నువ్వు ఇంకా చేస్తూ ఉంటే, ఆత్మస్థితిలోకి రాగలిగితే ఇవన్నీ నేర్చుకుంటావు. ఆ వీరత్వాన్ని ప్రదర్శిస్తావు, ఆ ధైర్యాన్ని ప్రదర్శిస్తావు, ఆ ఓర్పు నేర్పు. ఇంకా రాని గుణం అంటూ ఉండదు. ఆత్మ అంటే భగవంతుడు. సకల సద్గుణాలు ఉన్నాయి, సకల లక్షణాలు ఉంటాయి. ఇంకా వాడు చెయ్యలేనిది లేదు. ఏదైనా చేస్తాడు, ఏదైనా సాధిస్తాడు. అక్కడ దాకా చేయమంటాను నేను. ఇప్పుడు నా లెక్క అయితే ఈ జూమ్లోకి వచ్చేవాళ్ళు చాలామంది బుద్ధిస్థితిలోకి వచ్చినట్టే. కానీ ఎంత బుద్ధిస్థితిలోకి వచ్చినా ఇంకా అవి కూడా మిక్స్ అయి ఉంటాయి లక్షణాలు. ఇంకా చేయగా దీన్ని ఎదరికి కొనసాగించగా ఏమవుతుంది? ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటాయి. అది చేత గుర్తుపెట్టుకోండి. ఈ వీరత్వం అన్నది పురుష శరీరంతో ఎక్కువగా నేర్చుకుంటారు. అది మరి ఇలా ఒక్కొక్క జన్మలో కొన్ని లక్షణాలు నేర్చుకుని పరిపూర్ణులు అవుతారు. అలా సుమారు ఒక స్త్రీ శరీరంతో 200-250 జన్మలు, పురుష శరీరంతో 200-250 జన్మలు తీసుకుని ఒక్కొక్క లక్షణం నేర్చుకుంటాం. అక్కడ జీవిత ప్రణాళికలో కూడా నేర్చుకోవాల్సిన దాన్ని బట్టే ఈ జన్మ కూడా ఉంటుంది. అవన్నీ నేర్చుకున్నావు, అక్కడ
ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది. ఇంకా నువ్వు ఈ జన్మలో ఇంకా నువ్వు నేర్చుకోవాల్సినవి ఇవి ఉన్నాయి అని చేత నువ్వు ఈ రకమైన జన్మ, ఈ రకమైన తల్లిదండ్రులకి, ఈ రకమైన వాతావరణంలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పాక వాళ్ళ సలహా ప్రకారం ఆ రకమైన జన్మ మీకు ఇష్టమైందే ఎంచుకుంటారు. వాళ్ళు చెప్పింది మీకు ఎక్కకపోతే మీకు నచ్చింది తెచ్చుకుంటారు, కానీ వాళ్ళు ఏమీ కాదనరు. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకోసారి రావాలి. అది వాళ్ళ సలహాలు వినేవాళ్ళు ఉంటారు, విన్నవాళ్ళు కూడా ఉంటారు. బలవంతం మటుకు లేదు ఎవరికైనా. అది అంచేత ఈ సత్యాన్ని అందరికీ చెప్పడానికి, ఈ శ్వాసమే ధ్యాస సత్యము అని చెప్పడానికి వెనకాడకండి. ఆ పుస్తకం మీరు చాలాసార్లు చదవాలండి. మీరు క్లాసులు చెప్పాలన్నా, ఎక్కడికైనా వెళ్ళి దీని గురించి చెప్పాలన్నా, ఆ గైడింగ్ ఎందుకు ధ్యానం కాదు అన్న పుస్తకం పదే పదే చదవాలి మీరు. అది మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.